ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క నూతన ఉదయాన ఆయనను స్తుతించే గొప్ప భాగ్యంను దేవుడు మరి ఒక్కసారి మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా బాధ, కష్టము మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నా, అది ఎంతటి పరిస్థితి అయినప్పటికీ కూడా మీరు కృంగిపోవద్దు. ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి. ఆయన మీ జీవితంలో కార్యం జరిగించేంతవరకు కూడా ప్రార్థించండి. ఆయన దాటిపోనివ్వద్దు. తప్పక విజయాన్ని చూస్తారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మనందరం కూడా ఈ వాక్యం చివరిలో ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా అందరి కొరకు ప్రార్థించండి. మన ప్రార్థన దేవుని హస్తానికి అదిపే వరకు, దేవుని కార్యములు మనం చూచేంత వరకు కూడా విసుగక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నుక బాధ పెట్టను. ఆమేన్. చూడండి, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని బాధలను అనుమతిస్తాడు, కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. ఆయన కొన్ని కష్టాలకు ఆయన ఓకే చెప్తాడు. ఎందుకంటే ఆత్మీయంగా రెండంతలు ఆశీర్వదించాలని, శారీరకంగా కూడా రెండంతలుగా మనం ఆశీర్వదించబడాలని. దానికి ఎగ్జాంపుల్ యోబు జీవితంలో కూడా దేవుడు అనేకమైన శ్రమలను అనుమతించాడు. అన్నీ కోల్పోవడానికి దేవుడు అనుమతించాడు. సాతాను దేవుని దగ్గరికి వచ్చి, యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు, యోబును నువ్వు కాపాడుతున్నావు కాబట్టి యోబు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అందువల్లే నీవిచ్చిన దానిని బట్టి మాత్రమే యోబు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, నేను విడిచిపెట్టడం లేదు. నీ ఒక్కసారి కనుక యోబును విడిచిపెడితే, యోబుకు అనుగ్రహించినవన్నీ నువ్వు తీసివేస్తే తప్పకుండా యోబు నిన్ను దూషిస్తాడని చెప్పినప్పుడు, యోబు యొక్క పరిశుద్ధతను, యోబు యొక్క నమ్మకత్వాన్ని, నీతిని అనేక మందికి తెలియజేయడానికి, తద్వారా యోబును రెట్టింపుగా ఆశీర్వదించడానికి దేవుడు యోబు జీవితంలో సాతానుకు అవకాశం ఇచ్చాడు. శత్రువైన సాతాను శ్రమలను పంపించినప్పుడు యోబు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు. వాటన్నిటిలో కూడా దేవుని కొరకు నమ్మకంగా నిలబడిపోయాడు. నిజమే, దేవుడు కొన్నిసార్లు కొన్ని బాధలు అనుమతిస్తాడు మన జీవితంలో. అయితే వాటి ద్వారా మనం నశించిపోవాలని కాదు, కానీ వాటి ద్వారా ఆత్మీయంగా, శారీరకంగా కూడా మనలను ఉన్నత స్థితిలో పెట్టడానికి. ఇక్కడ అదే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. నేను నిన్ను బాధ పెట్టి తినే, అయితే నేను నిన్నుక బాధ పెట్టను అని. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏ విషయాన్ని గురించి బాధపడుతూ ఉన్నారు? మీ హృదయం బాధతో, వేదనతో నిండిపోయిందా? కన్నీరు తప్ప ఇక ఏదీ లేదు నా జీవితంలో. చిన్నతనం నుండి కూడా నేను కష్టాల్లోనే ఉన్నాను. ఎప్పుడు నా జీవితంలో సంతోషం లేదు, ఎప్పుడు నాకు నెమ్మది లేదు. ఈ కష్టాలతోటి నా జీవితం అంతా గడిపేశానని మీరు అనుకుంటున్నారా? నేను జీవించడానికి చాలా కష్టంగా ఉంది, చాలా బాధకరంగా రోజులు నేను వెళ్ళదీస్తూ ఉన్నాను, ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయని, ఇక ఇంతేనేమో నా జీవితం అని మీరు అనుకుంటున్నారా? లేదు, తప్పక దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన బాధ నుండి మీకు విముక్తిని, విడుదలను కలుగజేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, వాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఒకవేళ నీవు ఈరోజు బాధపడుతూ ఉంటే, నీ బాధనైనా తృణీకరించే దేవుడు కాదు. నీ బాధను చూచి కూడా చూచి చూడనట్లు ముఖము త్రిప్పుకునే దేవుడు కాదు. నీవు ఒకవేళ వ్యాధితో బాధపడుతూ ఉంటే, లోకమంతా నిన్ను అసహించుకుంటూ ఉన్నా, నీవు మంచంపై ఉన్నా ఆయన నిన్ను అసహించుకోడు. నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా ఆలకిస్తాడు.
నీ ప్రతి మొరకు కూడా జవాబునిస్తాడు. నీ బాధ నుండి విడిపిస్తాడు, నీ శోధన నుండి విడిపిస్తాడు. ఎంతో కాలంగా నువ్వు బాధపడుతూ ఉన్నా దాని నుండి కూడా నిన్ను విడిపిస్తాడు ఆయన. లూకా సువార్త 18వ అధ్యాయము 2 వచనం నుండి మనం చదివితే, ఎవరిని లక్ష్య పెట్టని, ఎవరికి భయపడిన ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఒక విధవరాలు ఆయన ఎద్దుకు తరచుగా వచ్చి, నా ప్రతివాది నన్ను బాధ పెడుతూ ఉన్నాడు, నాకు న్యాయం తీర్చని అని అడుగుతూ ఉంటుంది. అయితే చాలా కాలమైన ఒప్పుకోలేదు న్యాయం తీర్చడానికి. అయినప్పటికీ కూడా ఆ విధవరాలు ఆయనను విడిచిపెట్టలేదు. వెళ్ళి అడుగుతూనే ఉంది, న్యాయం తీర్చమని బ్రతిమాలుకుంటూనే ఉంది. కొంతకాలం తర్వాత ఆయన చెప్తున్నాడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకే ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనిను. చూడండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ విధంగా చెప్తున్నాడు. మాటి మాటికి ఈ విధవరాలు నా దగ్గరకు వస్తుంది. ఎంతగా ఆమెను నిర్లక్ష్య పెట్టినా, ఆమె మాటను నేను పట్టించుకోకపోయినా మరలా వచ్చి మాటి మాటికి నన్ను గోజాడుతూనే ఉంది. కాబట్టి నేను న్యాయం తీరుస్తున్నానని. నిజమే, నీ జీవితంలో ఉన్న బాధ తొలగిపోవాలంటే అది వ్యాధిని గురించిందైనా, ఆర్థిక పరిస్థితుల గురించిందైనా, పాపం విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నా, నీ కుటుంబంలో నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వ్యసనాల్లో నీ హృదయం బాధపడుతూ ఉన్నా, నీ హృదయంలో ఎంతో బాధ నీకు కలుగుతూ ఉన్నా, అటువంటి పరిస్థితిలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆయన నీకు న్యాయం తీర్చే వరకు, ఆయన నీ బాధ నుండి నిన్ను విడిపించేంత వరకు, నీ జీవితంలో కార్యం జరిగించేంత వరకు మానక ప్రార్థిస్తే ఆయన దాటిపోయే దేవుడు కాదు. నీవు ఏ బాధలో ఉన్నా, ఏ కన్నీటిలో ఉన్నా తప్పక ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు, బాధపరచబడుతున్న వారికి న్యాయం తీర్చే దేవుడు. ఆయన బాధ స్థానంలో సంతోషాన్ని రీప్లేస్ చేసే దేవుడు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ వ్యాధి నుండి వారు విడిపించలేకపోవచ్చు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ అంతరంగంలో ఎవరికి తెలియకుండా ఉన్న ఆ బాధను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిని, ఎవరితో పంచుకోవడానికి వీలు కాని ఆర్థిక బంధకాలను గురించి ఎవ్వరూ పట్టించుకోలేకపోవచ్చు, ఎవరూ నీకు న్యాయం జరిగించలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను దాటిపోయేవాడు కాదైనా. నీవు ఆయన పాదాలు పట్టుకొని మొరపెడితే తప్పకుండా ఆయన నీ జీవితంలో న్యాయం చేస్తాడు. నీ బాధను, నీ వ్యాధిని, నీ కలవరాన్ని, నీ కన్నీటిని తుడిచివేసే దేవుడు. ఇంతవరకు ఒకవేళ బాధలు నీ జీవితంలో అనుమతించి ఉండొచ్చు, ఎందుకంటే నిన్ను శుద్ధ సువర్ణముగా చేయడానికి. నీవు ఆ శ్రమలను తట్టుకొని ప్రేమ పరీక్షలో నువ్వు నెగ్గినప్పుడు నీవు ఇక బాధపరచబడవు. ఎందుకంటే పరీక్షలో నెగ్గావు, శ్రమల్లో తట్టుకున్నావు. శ్రమైనా, కష్టమైనా, హింసైనా, బాధైనా, వ్యాధైనా, ఏదైనా కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు ఎడబాపలేకపోయారో. దేవుని ప్రేమలో నీవు నిలిచి ఉన్నావు కాబట్టి ఇక నీవు బాధపరచబడవు. ఇక నీకు ఈ లోకంలో నెమ్మది, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవం కూడా నువ్వు పొందుకుంటావని ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ బాధలు ఉన్నా భయపడకండి, ప్రభు బాధలు పట్టుకోండి. ఆ విధవరాలు ఏ విధంగా మాటి మాటికి ప్రార్థించి గోజాడి న్యాయం పొందుకుందో, మీరు కూడా ఆయనను విశ్రమించనివ్వద్దు, మీరు విశ్రమించొద్దు. మాటి మాటికి ప్రభు సన్నిధిలో గోజాడండి, మాటి మాటికి ఆయనను అడగండి, తప్పక న్యాయం పొందుకుంటారు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరొక దినమును మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఆశ్చర్యకరమైన వాగ్దానం మాకు ఇచ్చారు తండ్రి. ఎవరు ఇటువంటి మాటలు మాతో మాట్లాడలేరయ్యా. ఇంతటి భరోసాను మా జీవితంలో ఎవరు మాకు ఇవ్వలేరు. ఈరోజు సెలవిచ్చారు, ఇక నుంచి మీరు బాధపరచబడరు, నేను ఇక మిమ్మల్ని బాధ పెట్టను, విశ్వాసంతో మీరు దాటారు అని. తండ్రి, నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానం వారి జీవితంలో పొందుకొందురుగాక. వారు ఏ బాధలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ కన్నిటి పరిస్థితులు వారిని కదిలిస్తూ ఉన్నాయో, ఇక మేము దాటలేమని అనుకుంటున్నారో, ఈ బాధతోటే ముగించేయాలని అనుకుంటున్నారో, నైనా వారందరినీ కూడా దాటించండి అయ్యా. వారికి గొప్ప విశ్వాసమునివ్వండి, గొప్ప నిరీక్షణనివ్వండి తండ్రి. ప్రార్థన శక్తినివ్వండి. ప్రార్థించి ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా అనేక మంది నీ బిడ్డలనైనా వారి ప్రార్థన విన్నపములకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనండి. మేమందరం ఒక సంఘంగా కూడి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి,
అద్భుత కార్యములు మీరు జరిగించండి తండ్రి. మాకైతే శక్తి లేదు నాయన, విడిపించగలిగిన వాడవు నీవు నాయన. ప్రతి సమస్య నువ్వు చూస్తున్నావు, ప్రతి ఒక్కొక్కరిని మీరు చూస్తున్నారయ్యా. వారు చెప్పే మాటను మాత్రమే వినగలుగుతున్నాం కానీ, చూడగలుగుతున్నాం కానీ, మీరు అంతరంగాన్ని పరిశీలిస్తున్నారు తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారో మీకు తెలుసు నాయన. పాపపు కాడిని విరగొట్టండి తండ్రి, వ్యసనాలనే కాడిని విరగొట్టండి అయ్యా, ఆర్థిక బంధకాలనే కాడిని విరగొట్టండి, అనారోగ్యమైన కాడిని విరగొట్టండి తండ్రి. అవమానాలు, నిందలనే భారము నుండి విడిపించండి తండ్రి, బాధ నుండి విడిపించండి. ఉద్యోగంలో ఏ సమస్యతో నలిగిపోతున్నారో ప్రతి కాడిని విరగొట్టండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయాన్ని దీవించండి అయ్యా. పాడి పంటలను దీవించండి తండ్రి. చేతి వృత్తులన్నిటిని దీవించండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి తోడుగా ఉండండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే అద్భుతకరమైన విజయం మీరు దయచేయండి. ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని చేతుల్లో పెడుతున్నాను తండ్రి. మా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అల్లర్ల నుండి విడిపించండి తండ్రి. ఇంతవరకు ఇతర రాష్ట్రాల గురించి మేము ప్రార్థించాం, కానీ ఇప్పుడు మా రాష్ట్రంలోనే ప్రారంభమైంది. ఈ హింసకు కారణమైన ప్రతి చీకటి శక్తిని మీరు అణచివేయండి తండ్రి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, మా రాష్ట్రానికి తోడుగా ఉండండి. ప్రజలందరికీ తోడే ఉండండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుమార్తెకు, ప్రతి కుమారునికి తోడే ఉండండి. ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి వారు వెళ్ళి ప్రతి స్థలములోని దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ హృదయ అంతరంగంలో ఉన్న బాధను ఎవరు చూడలేదు, కానీ దేవుడు చూచాడు. అందువల్లే ఈరోజు మీకు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నమ్మిన వారందరూ విశ్వాసంతో ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.